గోదావరి బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరు కానున్నారు. వీరితో పాటు లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అటెండ్ అవ్వనున్నారు. బనకచెర్లపై ప్రజాప్రతినిధులకు తెలిపేలా ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు ఉత్తమ్. ప్రెజెంటేషన్పై ఇప్పటికే ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్షించారు ఉత్తమ్. బనకచెర్లతో తెలంగాణ నీటి ప్రయోజనాలు ఎలా దెబ్బతింటున్నాయో వివరించనున్నారు. ఇదే విషయంపై డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, అప్డేట్స్ ఏంటి? ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా పోరాడుతున్న సంగతి మనకు తెలిసిందే. దాని ప్రకారమే ఇప్పటికే అటు కేంద్రానికి, ఇటు ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో పాటు అదేవిధంగా కేంద్ర జలశక్తి శాఖకు, కేంద్ర జల సంఘానికి కూడా ఫిర్యాదులు చేసింది. ఆ ప్రాజెక్టు మీద ముందుకు వెళ్ళొద్దని, ఆ విధంగా ఏపీని నిలువరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్రాన్ని మొదటి నుంచి కోరుతూ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఏపీ కూడా ఆ ప్రాజెక్టు మీద ముందుకు వెళ్తూనే ఉంది. గోదావరి బోర్డు సమావేశంలో అడిగినప్పటికీ కూడా అక్కడి ఏపీ నుంచి కూడా సరైన సమాధానం కూడా లేదు. ఈ నేపథ్యంలోనే అటు కేంద్రం మీద ఒత్తిడి తెస్తూనే న్యాయ పోరాటాన్ని కూడా సిద్ధమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగానే నిన్న ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఏదైతే పోలవరం నుంచి బనకచెర్లకు నీటిని మళ్లించేటువంటి ప్రాజెక్టు ప్రతిపాదనలు తిరిగి వెనక్కి పంపింది. ఇది ఒక సంతోషకరమైన వార్త తెలంగాణ ప్రభుత్వం లభించిన నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే ప్రజాభవన్లో తెలంగాణ ప్రజాప్రతినిధులందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సీఎం రేవంత్తో పాటు మంత్రివర్గ సభ్యులు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలందరూ కూడా హాజరు కాబోతున్నారు. బనకచెర్ల ప్రాజెక్ట్ ఏంటి, ప్రాజెక్టు వల్ల తెలంగాణ నీటి ప్రయోజనం కలిగేటువంటి నష్టం ఏంటి, అసలు ఏపీ ప్రభుత్వం ఎట్లాంటి ప్రతిపాదనలు తయారు చేసింది, దానివల్ల మనకున్నటువంటి ఇబ్బందులు, అభ్యంతరాలు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ ఏంటి అనే అంశాలను పూర్తిగా మన తెలంగాణ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా వివరించనున్నారు మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో. ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి సీనియర్ అఫీషియల్స్తోని గత 2-3 రోజుల నుంచి కూడా ఆయన సమీక్షలు కూడా నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లా ఉండాలి, ఏ అంశాలు అందులో ఉండాలి, ఏ అంశాలను ప్రజాప్రతినిధులు అందరూ కూడా వివరించాలి అనే అంశాల మీద సీనియర్ ఆఫీషియల్స్ అందరితో కూడా ఒక రివ్యూ కూడా చేశారు. దాంతో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా సిద్ధం చేశారు. అందులో ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టుతోని తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేటువంటి నష్టం, ఇంతకు ముందు ఉన్నటువంటి జల వివాదాలు ఏంటి, అదేవిధంగా ఒప్పందాలు ఏంటి, ఆ ఒప్పందాల ప్రకారం ప్రాజెక్టు ఉందా లేదా, ప్రాజెక్టు ఒప్పందాలను ఉల్లంఘించి ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో దాని మీద తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు చేసినటువంటి ప్రయత్నాలేంటి, ఇంకా భవిష్యత్తులో చేయబోయేటువంటి ప్రయత్నాలేంటి, కేంద్రం మీద ఎట్లాంటి ఒత్తిడి తీసుకొచ్చారు, అక్కడి నుంచి వచ్చినటువంటి రిప్లై ఏంటి, రిజల్ట్ ఏంటి, ఈ అంశాలన్నిటి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉండనున్నాయి. ఇంతకుముందు కూడా సచివాలయంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా గతంలో ఏర్పాటు చేశారు. దాంట్లో కూడా మనకున్నటువంటి నీటి హక్కులేంటి, నీటి వాటాలేంటి, అలొకేషన్స్ ఏంటి, ఉన్నటువంటి ఒప్పందాలేంటి, ఇవన్నీ కూడా అందులో ప్రజలందరికీ కూడా వివరించారు. ఇప్పుడు ప్రజాప్రతినిధులకు కూడా ఆ ప్రాజెక్టు మీద అవగాహన తెచ్చుకోవడంతో పాటు మనకు తెలంగాణ నీటి వాటాలు దక్కించుకునే విధంగా, తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాడే విధంగా అటు ఎంపీలకు కూడా ఒక మార్గనిర్దేశం చేసేటువంటి ఉద్దేశంతో ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. రాబోయేటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా మన ఎంపీలు ఇటు రాజ్యసభ, అటు లోక్సభ ఇద్దరు కూడా ఆ పార్లమెంట్లో ఈ అంశాలు లేవనెత్తి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే ఒక క్రమంలోనే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. అందుకు సంబంధించిన అంశాలు ఇందులో ఉండబోతున్నాయి. అంటే తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా 2 రకాల ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ప్రధానంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం అనేది అందులో భాగంగానే ఎంపీలందరూ కూడా ఒక గైడ్ లైన్ ఇచ్చి, అంటే వాళ్ళకు ఒక అవగాహన కల్పించి, వారు కేంద్రం అంటే పార్లమెంట్ సమావేశాల్లో అంశాలు లేవనెత్తినప్పుడు సబ్జెక్టు మాట్లాడే విధంగా కూడా వాళ్ళకు పూర్తి సబ్జెక్ట్ ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. మరోవైపు లీగల్గా కూడా ఫైట్ చేయబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఎట్లాంటి అంశాలు ఉంటాయి, ఏ విధంగా లీగల్ ఫైట్ ఉండబోతుంది, ఏపీ మీద కానీ కేంద్రం మీద కానీ ఎట్లాంటి ఒత్తిడి తీసుకొస్తాం, ఈ విధంగా అంటే అన్ని ఏదైతే ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయో అన్ని రకాలు కూడా ప్రయత్నాలు చేసి బనకచెర్ల మీద ముందుకు వెళ్లకుండా ఏపీ ప్రభుత్వం నిలువరించేలా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం భాగంగానే ఈ ప్రజెంటేషన్ ఉండబోతుంది. సూర్య.